Welcome to Bible study. Thanks for joining, brothers and sisters. And before we start, లాస్ట్ వీక్ మనము ధ్యానం చేసుకున్నటువంటి విషయాలు ఎవరైనా ఒకటి రెండు విషయాలు జ్ఞాపకం చెప్పగలుగుతారా? బైబిల్ స్టడీస్లో మనమంతా కలిసి ధ్యానించుకునేటువంటి సమయం అది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ somebody is preaching and going. Now, this is not a preaching. This is learning together. Anyone? Yeah, please unmute and speak. అన్న లాస్ట్ టైం ముగ్గురు గురించి చూసామన్నా. ఒకటి జెరికోలో వాళ్ళని ఏమంటారు, జెరికో అదే సారీ ముగ్గురు, ఒకళ్ళేమో దేవదూతల్ని కింద పెట్టారు అండ్ రెండోది ఐగుప్తులో నుండి ప్రజలు, ఇంకా మూడోది సొదొమ గొమొర్రా. సారీ, ఎగ్జాక్ట్ గా నాకు కనిపించలేదు ఎక్కడ రాశాను, కానీ గుర్తుండి చెప్తున్నాను. That's good. Yeah, wonderful. Yeah. సో అయితే మీకు ఒక స్టార్టింగ్లోనే ఒక చిన్న వర్క్ ఇస్తాను. ఈ 25 వచనాల్లో ఏమిటి వర్క్ అంటే, ఇప్పుడు తమ్ముడు చెప్పినట్లుగా 3 అనేటువంటి పదం తను చెప్పాడు. ఈ 3 ఇంకెక్కడైనా ఉన్నాయా అనేటువంటిది ఈ 25 వచనాల్లో మీరు నెక్స్ట్ వీక్కి చూసి రండి. అంటే 3 సంఘటనలు, అట్లాగే 3తో ఇంకేమైనా ఉన్నాయా అనేటువంటిది. దిస్ ఈజ్ వాట్ ద అబ్జర్వేషన్. మనము అబ్జర్వేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సో మెయిన్ బైబిల్ స్టడీలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అబ్జర్వేషన్ అనేటువంటిది మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం, రైట్? సో మనము లాస్ట్ వీక్ దాదాపు 7 వచనాలు మనం ధ్యానం చేయటం జరిగింది. మరలా నేను 5వ వచనం నుంచి చదవడానికి ప్రయత్నం చేస్తాను. మనం అంతా ఇది మ్యూట్ చేసుకునేటువంటి బైబిల్ స్టడీ కాదు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు దయతో 5వ వచనం నుంచి 10వ వచనం వరకు, 5 నుంచి 10 వచనాలు పూర్తిగా ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని దయతో చదవగలుగుతారా? ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. ఆ ప్రకారముగానే సోదొమ గోమొరలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడును. అటువలనే మీరులు కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్పించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనుచున్నారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఈ 5వ వచనం నుంచి ఈ 10 వచనాల్లో మొదటి 2 వచనాలను మనము ధ్యానం చేశాం. ఇప్పుడు 7వ వచన ప్రారంభంలో ఆ ప్రకారముగానే నేను ఇంగ్లీష్ బైబిల్ కూడా దగ్గర పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాను.
verse 7. And don't forget the cities of Sodom and Gomorrah and their neighboring towns, which were filled with sexual immorality and every kind of sexual perversion. Those cities were destroyed by fire and are a warning of the eternal fire that will punish all who are evil. At these false teachers who claim authority from their dreams. సో మనకు తెలుగు బైబిల్లో అటువలనే బైబిల్ స్టడీస్లో మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏం చూస్తాము అంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ కానీ మనం చదువుతూ ఉండినప్పుడు ఈ పారాగ్రాఫ్లో ఒకవేళ పైన చెప్పినటువంటి విషయాన్ని క్రింద చెప్పినటువంటి విషయాన్ని రెండింటిని లింక్ ఏమన్నా చేస్తున్నారా, అటువంటి పదాలు ఏమన్నా ఉన్నాయా అని అబ్జర్వ్ చేయటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ ఈ 7వ వచనంలో ఆ ప్రకారముగానే అని రాశారు. ఆ ప్రకారముగానే. ఆ ప్రకారముగా అంటే ఎవరైనా చెప్తారా? ఆ ప్రకారముగా అంటే పైన చెప్పినట్టుగా. అది ఆ ప్రకారముగా అంటే ఇదిగో నేను పైన ఏ విషయాలైతే చెప్పానో వాటిని క్రింద చెప్పబడేటువంటి విషయాన్ని కనెక్ట్ చేస్తూ ఉన్నారు. పైన ఎందుకు చెప్పారు అంటే పైన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం గురించి విశ్లేషించారు. దానిని ఉదాహరణగా చూపిస్తూ నెక్స్ట్ చెప్పబడేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. పైన మనం చూసింది ఏమిటి అంటే సెక్సువల్ ఇమ్మోరాలిటీ, అనైతికమైనటువంటి లైంగిక పరమైనటువంటి దుశ్చర్యలను మనము ఆ స్వాభావిక విరుద్ధమైనటువంటి లైంగిక కార్యకలాపాలను అక్కడ మనం చూడటం జరుగుతుంది. అందుకే సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ మాట మన చెవిని వినపడగానే అనైతికమైన లైంగిక అంటే సెక్సువల్ పర్వర్షన్, ఇమ్మోరాలిటీ అనేటువంటివి ఇమ్మీడియట్గా మనకి జ్ఞాపకానికి వచ్చేస్తాయి. కాబట్టి ఈ విషయాలను అంటే దేవునికి విరోధముగా నిలవబడేటువంటి ఆలోచనలను, దేవునికి విరోధముగా తాను సంకల్పించి అంటే చేయదలిచినటువంటి పాపాన్ని లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఏమిటి? ఏ వ్యక్తి అయినా సరే పాపము చేయాలి అని అంటే ఏదో యాదృచ్ఛికంగా నేను పాపం చేసేసానండి, ఏదో పొరపాటులో నేను పాపం చేసేసానండి, ఏదో తెలిసి తెలియక పాపం చేసేసానండి, ఏదో అలా చేసేసాను అనేటువంటి పదాలు సమర్థించుకునేటువంటి పదాలు మాత్రమే. కానీ వాస్తవం ఏమిటి అంటే ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అంటే తను ఆ పాపం గురించి ఆలోచిస్తూ ప్లాన్ చేసుకుని పాపం చేస్తాడు. He commits sin deliberately, knowingly, calculated, and he knows that he is standing against his holy and powerful, omniscient God. ఆయన సార్వభౌముడైనటువంటి దేవాది దేవునికి విరోధముగా నేను నిలవబడుతున్నాను అని ఎరిగే పాపం చేస్తాడు. హీ నోయింగ్లీ హీ కమిట్స్ సిన్. కాబట్టి ఎవరైనా ఒక పాపం చేసినప్పుడు ఏదో నేను తెలియక చేసేసాను అని అంటే అది మరొక అబద్ధం అవుతుంది. తెలియక కాదు, తెలిసే పాపం చేస్తున్నాడు, డెలిబరేట్లీ పాపం చేస్తున్నాడు. కాబట్టి దేవునికి విరోధంగా నిలవబడడానికి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుని మరీ పాపం చేస్తున్నాడు. కాబట్టి ఆ పాపానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి.
పాపానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అట్లాగే విశ్వాసి పాపం చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. మరి విశ్వాసి పాపం చేస్తే దేవుని చేత క్షమింపబడినటువంటి, దేవుని స్వభావాన్ని ధరించుకున్నటువంటి, లేదంటే దేవుని సారూప్యంలోనికి మార్చబడుతున్నటువంటి ఒక విశ్వాసి పాపం చేయడానికి అవకాశం ఉండినప్పుడు, ఒకవేళ పాపం చేస్తే ఏం జరుగుతుంది అంటే, హిస్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హిమ్సెల్ఫ్, తనకు ఆ పాపం చేసినటువంటి ఆ వ్యక్తికి దేవునికి మధ్యన ఉండినటువంటి సంబంధంలో ఆటంకం ఏర్పడుతుంది. కానీ ఆ సంబంధం తెగిపోదు. సంబంధంలో ఆటంకాలు ఏర్పడతాయి. కానీ ఒకసారి ఏర్పడినటువంటి సంబంధం అది పోదు. ఆయన ఎప్పటికీ మన తండ్రే. మనం ఎప్పటికీ ఆయన బిడ్డలమే. అయితే నేను ఆయన బిడ్డనైపోయాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తించడానికి నాకు లైసెన్స్ లేదు. నేను ఆయన బిడ్డగా కొనబడిన వాడిని. నేను ఆయనకు దాసుడిని. నేను బాండ్ సర్వెంట్‌ని. ఆయన నా యజమాని. ఆయన నా దేవుడు. ఆయన నా తండ్రి అనేటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో, we don't do things as if we wanted. మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం కార్యక్రమాలు చేయడానికి మనం ధైర్యం చేయం. బికాజ్ we are not on our own. We are purchased by the blood of Christ and God owns us. దేవుడు మనలను సొంతం చేసుకున్నాడు. ఆయన తనతో ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను మనకిచ్చారు. ఆయనకు దూరస్తులుగా ఉండినటువంటి మనలను ఆయన తనకు సమీపస్తులుగా చేసుకున్నారు. ఆయన బిడ్డలుగా ఉండేటువంటి యోగ్యతను తనను ఎందరూ అంగీకరించురో వారందరికీ కుమారులు, దేవుని కుమారులు అనబడేటువంటి యోగ్యత ఆయన ఇచ్చాడు. కాబట్టి when you accept Jesus Christ as your personal savior, now you are calling God your Father. It is not that you are eligible to receive that blessing, right? We are unworthy. And God himself, he shown his grace. He gave that privilege to be called his children. The brothers and sisters, ఎప్పుడైతే విశ్వాసి పాపం చేస్తే ఆ సంబంధంలో ఆటంకాలు ఏర్పడతాయి. చూడండి, ఎప్పుడైనా తండ్రి బిడ్డ మధ్య అప్పుడప్పుడు తేడాలు వస్తూ ఉంటాయి. ఒక ఇంట్లో ఉంటున్నప్పుడు మీకు మీ తండ్రితోనో లేకపోతే మీ కుటుంబంతోనో ఎవరితో చిన్న భేదాభిప్రాయాలు ఒకవేళ వచ్చినప్పుడు మీ తండ్రితోనే వచ్చింది అనుకుందాం. వస్తే మీరు ఒక చోట ఉంటారు, ఆయన ఒక చోట ఉంటారు, ఆ ఇంట్లోనే ఉంటారు. మీరు చేసేవన్నీ ఆయన గమనిస్తూ ఉంటారు, ఆయన చేసేవన్నీ మీరు గమనిస్తూ ఉంటారు. మేబీ మాట్లాడుకోవటంలో అంతరాయాలు ఉండొచ్చు, కానీ సంబంధం అనేటువంటి దానికి అంతరాయం ఏమీ లేదు. ద రిలేషన్షిప్ ఈజ్ స్టిల్ ఎగ్జిస్ట్, బట్ ద కమ్యూనికేషన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ. కాబట్టి విశ్వాసి పాపం చేస్తే దేవునితో తనకుండినటువంటి ఆ సహచర్యాన్ని, లేదంటే ఆ అనుబంధాన్ని, లేదంటే ఆ యాక్సెస్ని దానిని కోల్పోతాడు. అంటే ఆ ఫెలోషిప్ని కోల్పోతాడే కానీ రిలేషన్షిప్లో ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆయన మన తండ్రే, మనం ఆయన బిడ్డలమే. అయితే నీవు పొరపాటు చేస్తా ఉంటే నీ తండ్రి మనసులో బాధ ఏ విధంగా, ఫిజికల్ ఫాదర్ మనం పొరపాటు చేసినప్పుడు, అయ్యో నా బిడ్డ నాతో మాట్లాడటం లేదే
అని ఎప్పుడైతే తను బాధపడుతూ ఉంటారో, అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఆయనకు, మనకు మధ్యన ఏర్పడినటువంటి ఈ పాపము చేయటం వలన ఏర్పడినటువంటి ఈ అంతరాయాన్ని బట్టి ఆయన చింతిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ రిలేషన్‌షిప్ ఏర్పడిన తర్వాత, ఆ పాపం చేసినటువంటి విశ్వాసి కూడా, అయ్యో! నేను నా తండ్రితో మాట్లాడలేకపోతున్నానే అనేటువంటి ఆ పెయిన్ కూడా కలిగి ఉంటాడు. ఆ భావనను కూడా కలిగి ఉంటాడు. అన్‌కంఫర్టబుల్‌గా ఉంటాడు. ఇది త్వరగా సమస్య పోవాలని ఆశపడతాడు. అట్లా ఆశపడనటువంటి వాడు, అలా తన తండ్రితో దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నవాడు, నిజంగా వారి మధ్యన సంబంధమే ఏర్పడలేదు అన్నమాట. ఒక విశ్వాసి పాపములోనే కొనసాగుతూ ఉంటే, పాపము చేసి ఆ పాపములోనే కొనసాగుతూ ఆ పాపాన్నే ఎంజాయ్ చేస్తూ ఉంటే, దాని అర్థం అతడు వాస్తవానికి విశ్వాసే కాదని. అదే విశ్వాసి అయితే పాపంలో పడడానికి అవకాశం ఉంది కానీ, పాపములోనే జీవించడానికి ఏమాత్రం అవకాశం లేదు. కారణం ఏమిటో తెలుసా? When we accept Jesus Christ as our personal Savior, the Holy Spirit of God is coming into us and living with us, living in us. The indwelling Spirit of the Lord is with us, and He is guiding us. He is talking to us. He is changing us into the image of Christ. He is transforming us through the Word of God. So we are not on our own. We are not alone. When you accept Jesus Christ as your personal Savior, విశ్వాసి అయితే యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడుగా నీవు నమ్ముకుని ఉంటే, when you are going in the dark night, you are not alone. ఎప్పుడైతే దేవుడు మనతో ఉన్నారు అనేటువంటి ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో, సాధారణంగా చాలా మందికి చీకటి అంటే భయం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు, అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను అర్థం చేసుకుంటే సరిగ్గా, చీకటిలో వెళుతున్నప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధి తనతో ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అది లేనప్పుడు తాను ఒంటరిని అని అనుకుంటాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి తనతో ఉన్నదని, తాను ఒంటరి కాదని, దేవుని ఆత్మ తనలో ఉన్నారని ఎప్పుడైతే గ్రహిస్తాడో, when he recognizes the presence of the Lord, ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడేం జరుగుతుందంటే, ఆ వ్యక్తి ఒంటరిగా వెళుతున్నప్పుడు భయాందోళనకు గురికాడు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భయాందోళనకు గురికాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఒంటరిగా పాపము చేయవలసిన చేసేటువంటి పరిస్థితులు గనక తన ముందు ఉంటే కూడా, ఎప్పుడైతే ఈ విషయాన్ని తాను ఒంటరిని కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాడో, తనతో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, ఆయన ఆమ్నిషియంట్, సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడని, ఆయన అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడని, ఆయన సర్వవ్యాపి అయినటువంటి దేవుడని, ఆయన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడని, ఆయన గుణలక్షణాలను, క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ హిజ్ అడ్రస్. ఆయన గుణలక్షణాలు అంటే ఏమిటి అంటే, ఆయన చిరునామా. ఆయన చిరునామా ఎప్పుడైతే అర్థం అవుతుందో, ఆ వ్యక్తి తాను ఒంటరిని కాదు కాబట్టి, ఆయన ఒంటరి కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటాడు కాబట్టి, పాపము చేయడానికి కూడా జంకుతాడు. చీకటిలో వెళుతున్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యం. ఇబ్బందుల గుండా వెళుతున్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు, తన దేవునితో తను మాట్లాడుతూ ఉంటాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
అందుకనే దేవుని యొక్క గుణ లక్షణాల పట్ల మనకు సరైనటువంటి దృక్పథం ఏర్పడాలి. సరైనటువంటి అవగాహన ఏర్పడాలి. అలా ఏర్పడినప్పుడు దేవునిని కరెక్ట్‌గా మనం అర్థం చేసుకుంటాం. వి నో ద అడ్రెస్ ఆఫ్ ది లార్డ్. దేవుని యొక్క చిరునామా అనేటువంటిది మనకు అర్థమవుతది. ఎప్పుడైతే మనకి చిరునామా తెలీదో, మనము ఎవరిని నమ్ముతున్నామో, ఆయన ఎటువంటి వారో మనకు అర్థం కానప్పుడు మన రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నో యువర్ గాడ్. నో యువర్ గాడ్ ఇన్ హిస్ ఓన్ అట్రిబ్యూట్స్. ఆయన యొక్క గుణ లక్షణాలలో ఆయనను మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్నప్పుడు రెబెలియస్ అవ్వడానికి అవకాశం ఉండదు ఇక. ఇక్కడ చూడండి, ఆ ప్రకారముగానే సుధమ గుమర్రాలను వాటి చుట్టూ పట్లనున్న పట్టణములను వీరి వలెనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలనే చూడండి, పైన చెప్పినటువంటి విధంగానే వీరును కలలు కనుచు శరీరములను అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ యూదా గారు చాలా ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి, ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను గురించి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు ప్రారంభంలోనే అర్థమవుతా ఉంది. ఏమంటున్నారు? అటువలనే వీరును ఎవరు వీరు? ఈయన దృష్టిలో ఎవరైతే మనసులో పెట్టుకొని ఉన్నారో ఆ గుంపు. ఎవరి గుంపు? వాళ్ళ గురించినటువంటి డిస్క్రిప్షన్ ఇస్తా ఉన్నారు. ఏమిటా గుంపు అంటే, మొదటిది వీరు కలలు కనుచు. వీరు కలలు కంటా ఉంటారన్నమాట. ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా క్లియర్గా ఉంది. అట్ దీస్ ఫాల్స్ టీచర్స్ హూ క్లెయిమ్ అథారిటీ ఫ్రమ్ దేర్ డ్రీమ్స్. ది క్లెయిమ్ దేర్ అథారిటీ ఫ్రమ్ దేర్ డ్రీమ్స్. ఇక్కడ వీరు కలలు కనుచు శరీరములను అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. ప్రభుత్వములను నిరాకరించుచు అంటే అథారిటీస్ అంటే ఒక అథారిటీకి దాని క్రింద ఉండడానికి వీళ్ళు ఏమాత్రం ఇష్టపడటం లేదన్నమాట. వాట్ ఇట్ యాక్చువల్లీ మీన్స్ ఈస్ they are claiming, when they are rejecting an authority that has been given by God, దేవుని చేత ఇవ్వబడినటువంటి అధికారానికి వారిని వారు అప్పగించుకోకుండా ఎప్పుడైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో, వాట్ ఇట్ మీన్స్ ఈస్ దే వాంటెడ్ టు బీ దట్ అథారిటీ. వాళ్ళు ఆ అథారిటీ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. అందుకనే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు వారు కలలు కంటా ఉన్నారు. ఆ కలలలో వాళ్ళు ఆ అథారిటీని, ఆ కలల ద్వారా వాళ్ళ అథారిటీని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ దేర్. వారికి ఇవ్వబడినటువంటి అథారిటీ కాదది. కానీ ఆ అథారిటీని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే, ఏదో ఒక విధంగా దానిని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అది మాకు కలలో ఏదో జరిగింది, మాకు ప్రాఫెసీ ఏదో వచ్చింది, మాకు దేవుడు డైరెక్ట్గా ఇలా చెప్పాడు అని. ఆ రోజే కాదండి, ఆ రోజే కాదు, ఈ రోజు వరకు కూడా ఈ కలలు అనేటువంటి మాధ్యమాన్ని వాడుకుంటూ ప్రజలను మభ్యపెడుతూ ఉండినటువంటి వారు మీకు నాకు ఎంతమంది తెలియదు. ఈ కలలు కనటం, మా కలలో ఇది చూపించాడు, మాకు కలలో అది చూపించాడు, మాకు కలలో ఇలా చెప్పాడు, మీతో చెప్పమని ఎలా చెప్పారు అని ఎన్ని మాటలు మనం వినడం లేదు. సాధారణమైనటువంటి వ్యక్తులు మాత్రమే కాదండి ఈ పని చేసేది.
ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ సంఘాలలో ప్రాముఖ్యంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఇదే పందాన్ని ఎంచుకొని ఆ విధంగా వారి యొక్క అథారిటీని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు, విచ్ ఈస్ నాట్ యాక్చువల్లీ దే. అది ఈరోజు మాత్రమే కాదు, ఆ ప్రారంభ సంఘంలో కూడా ప్రత్యేకమైనటువంటి కొంతమంది వ్యక్తుల గురించి గ్రంథకర్త, ఆ రచయిత ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. వారు కలలు కనుచు శరీరములను అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ఇక్కడ చాలా మంది అభిప్రాయపడేటువంటిది ఏమిటంటే, వాట్ ఆర్ ద అథారిటీస్ దట్ ద రైటర్ ఈజ్ రెఫరింగ్ టు. ఇక్కడ అథారిటీస్ గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ అథారిటీ గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అంటే, ప్రాబబ్లీ అక్కడ అపోస్తుల యొక్క అథారిటీని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అని అనేక మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. వారికి ఉండినటువంటి అథారిటీ ఒకటే. అపోస్తలులు వారు వాక్యాన్ని బోధించారు, సంఘాలను స్థిరపరిచారు, నాయకత్వాన్ని బలపరిచారు. ఇప్పుడు వారి యొక్క అథారిటీని, వారి యొక్క అధికారాన్ని ఒప్పుకొనక స్వార్థకు వ్యతిరేకంగా వారి సొంత ఆలోచనలను ప్రజల మెదడులోనికి చొప్పిస్తూ ఆ సంఘాలలోనికి చొరపడి వాటిని చేజిక్కించుకునేటువంటి పనిలో కొంతమంది వారి యొక్క అధికారాన్ని వారే ప్రకటించుకుంటా ఉంటారు. స్వయం ప్రకటిత అధికారాలు. ఫ్రెండ్స్, ఈ రోజున స్వయం ప్రకటిత క్రైస్తవ నాయకులు అనేక మంది కనిపిస్తూ ఉంటారు. స్వయం ప్రకటిత, వారికి వారే డాక్టరేట్స్ ప్రకటించుకుంటారు, వారికి వారే రెవరెన్స్ ప్రకటించుకుంటారు, లేదా ఓ 10,000 పెట్టి వేరే చోట కొనుక్కుంటారు. ఈ విధంగా వారి యొక్క అధికారాన్ని వారే లేనటువంటి అధికారాన్ని చూపించి ప్రజల మీద ఆధిపత్యం చేయడానికి కొంతమంది ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి వారు దే ఆర్ డిసీవర్స్, మోసగాళ్ళు. ఇటువంటి మోసగాళ్ళు వాళ్ళలో ఉన్నారు. వాళ్ళు అపోస్తలుల యొక్క అధికారాన్ని వ్యతిరేకిస్తూ, వాళ్ళ యొక్క అధికారాన్ని లేదంటే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి లీడర్షిప్ని వ్యతిరేకిస్తూ వీరి యొక్క సొంత ఆలోచనలను చెబుతున్నట్లుగా మనం చూస్తాం. మహాత్ములను దూషించుచు, మహాత్ములను అన్న చోట ఫుట్ నోట్స్లో మూల భాషలో మహిమలను దూషించుచు అని అన్నారు. పైనేమో దేవదూతల గురించి మాట్లాడారు, పైనేమో పరలోక సంబంధమైనటువంటి దేవుడు సేవకులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవదూతల గురించి మాట్లాడుతూ ఇక్కడ మహాత్ములను దూషించుచు దేవుడు ఏర్పాటు చేసినటువంటి అధికారాలను వాళ్ళు దూషిస్తూ ఏం చేస్తూ ఉన్నారంటే, వారి శరీరాలను వారు అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, శరీరాలను అపవిత్రపరచుకోవటం అనేది ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంది. చాలా రకాలుగా శరీరాలను అపవిత్రం చేసుకుంటా ఉన్నారు. ఒక మాట ఈ శరీరం గురించి, దిస్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. ఈ శరీరం దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరెరుగరా? దిస్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. ఈ టెంపుల్ ఆఫ్ ద లార్డ్ అని అన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నారు అన్నప్పుడు, ఈ బాడీని జాగ్రత్త చేసుకోవటం కూడా మన బాధ్యతే. కాబట్టి అది అన్ని రకాలుగా మనకు అప్లై అవుతుంది. బాగా ఎక్కువ తినేసి బాడీని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోనివ్వటం కూడా తప్పే. అంటే మేము క్రైస్తవులం కాబట్టి మేము వాటి మీద దృష్టి పెట్టమండి
అని కొంతమంది ఓవర్ స్పిరిచువాలిటీ మాట్లాడుతూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ రైట్. సో టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ బాడీ ఈజ్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇదేదో ఆత్మీయ సంబంధమైనటువంటి విషయం కాదని ఎవరైనా అనుకుంటే పొరపాటే. మన శరీరాన్ని జాగ్రత్త చేసుకోవటం కూడా మన ఆత్మీయ సంబంధమైనటువంటి విషయమే. మన శరీరాన్ని జాగ్రత్త కాపాడుకోవటం, దానికి కావలసిన విధంగా మరి వ్యాయామాన్ని ఇవ్వటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఒక విశ్వాసి చేయవలసిన పనులు. ఆత్మీయ జీవితంలో కూడా ఇది భాగంగానే మనం తీసుకోవాలి, రైట్? సో కాబట్టి ఈ యొక్క బాడీ అనేటువంటిది దేవుని ఆత్మకు నిలయం అనేటువంటి విషయం మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ బాడీని జాగ్రత్త చేసుకుంటాం. ఈ బాడీని జాగ్రత్త చేసుకోకపోవటం ఏదైతే ఉందో ఆ బాడీని అవమానపరుచుకోవటం అవుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు సెక్సువల్ ఇమ్మోరాలిటీని బట్టి వారి శరీరాలను అనేక రకాలుగా అపవిత్రం చేసుకుంటా ఉన్నారు. మేబీ సెక్సువల్ ఇమ్మోరాలిటీ మేబీ లేకపోయినా ఈ రోజున మనం కూడా మన శరీరాలను అవమానపరుచుకుంటూ ఉన్న సందర్భాలు అనేక ఉంటాయి. మేబీ సెక్సువల్ ఇమ్మోరాలిటీ వారికి బాడీలోనే కాదండి, మైండ్స్లో కూడా. మన మైండ్స్లో కూడా కలుషితం అయిపోయినటువంటి ఆలోచనలతో మనము మన యొక్క మస్తిష్కాలను కల్మషం చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మనము మన హృదయములో మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు, ఇవన్నీ కూడా మన యొక్క బాడీని అపవిత్రం చేసుకునేటువంటి కార్యక్రమాలు. కాబట్టి మన మాట, మన ఆలోచన, మన తలంపులు ఇవన్నీ కూడా విశ్వాసికి తగినట్టుగా ఉండాలి. ఏదో చర్చిలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండి చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే అది విశ్వాసికి తగినట్టుగా ఉండటం కాదు, విశ్వాసికి తగినట్టుగా జీవించటం కాదు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయిలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ఈ 9వ వచనంలో మళ్ళా 9వ వచనంలో కూడా గ్రంథకర్త అంటే ఈ రచయిత ఈ జ్ఞాన గ్రంథాల్లో ఉండినటువంటి ఒక విషయాన్ని మనకు దృష్టికి తీసుకొని వస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఎందుకంటే దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మోషే గారి యొక్క మరణం గురించి రాసినప్పుడు దేవుడు సమాధి చేసినట్లుగాను, ఇంకా ఆ సమాధి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎక్కడుందో కూడా తెలియకుండా ఆయన చేసినట్లుగా మనకి ఇవ్వబడినటువంటి వాక్యంలో మనకు అర్థమవుతుంది. అయితే మరి ఈ సమాచారాన్ని అనేక మంది ఏన్షియంట్ హీబ్రూ రైటర్స్ కానీ, ఏన్షియంట్ హీబ్రూ సాహిత్యంలోనే కానీ చాలామంది పండితులు కానీ చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఇది ఇట్ హాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద టెస్టమెంట్ ఆఫ్ మోసెస్ అనేటువంటి ఒక పుస్తకం అని ఇప్పుడు మనం అంటున్నాం. అయితే అది చాలా వరకు మిస్ అయిపోయింది. మేబీ 1/3 పార్ట్ మాత్రమే మిగిలి ఉంది అనేటువంటిది సమాచారం. దానిలో ఈ విషయం ఏమిటది అంటే అక్కడ మోషే గారి యొక్క శరీరాన్ని గురించి అపవాదికి మిఖాయిలుకి మధ్యన ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నట్టుగాను వాదించుకున్నట్లుగాను మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ మిఖాయేలు ప్రధాన దూత అయిన మిఖాయేలు అని అన్నారు. ఆర్కేంజల్ అంటే అది సింగులర్, నాట్ ప్లూరల్. అంటే ఆర్కేంజల్ ఒక్కరే ఉంటారట, అది మిఖాయేలు. ఈ మిఖాయేలు
అనేటువంటి దూత మనకి ఎక్కడ కనిపించినా అక్కడ ఒక ఒక యుద్ధం, ఒక పోరాటం ఉండినటువంటి సందర్భాల్లోనే ఈ మిఖాయేలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ మిఖాయేలు అనేటువంటి ఈ ప్రధాన దూత అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు, అంటే మోషే శరీరం అపవాది కావాలని వారికి మధ్యన ఒక వివాదం నడిచినట్లుగానో, లేదంటే ఒక వాగ్వాదం నడిచినట్లుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఆ సమాచారాన్ని మనకు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మనకు ఆ సమాచారాన్ని ఇవ్వలేదు. కానీ ఈ సమాచారాన్ని బట్టి అక్కడ ఒక విషయం అయితే జరిగినట్లుగాను, ఆ జరిగినటువంటి విషయం అపవాదికి మిఖాయేలుకి మధ్యన జరిగినట్లుగాను, ఈ మిఖాయేలు యొక్క రెస్పాన్స్ గురించి మనము ఆలోచించాల్సి. ఏమిటి జరిగింది? అపవాది మోషే శరీరం తనకు కావాలని, మేబీ ఎందుకు కావాలి అంటే, చాలామంది బైబిల్ పండితులు ఈ విధంగా చెప్పారు. ఏమన్నారు అంటే, ఈ మోషే శరీరం అపవాదికి ఎందుకు కావాలి అంటే, మోషే ప్రధానమైనటువంటి నాయకుడు. ఈ ప్రధానమైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఎప్పుడైతే చనిపోతాడో, ఈ ప్రధానమైనటువంటి నాయకుడిని గనక ప్రొజెక్ట్ చేస్తే, ఆ శరీరం ఉంటే, ఆ సమాధి ఉంటే, ఆ సమాధే ఆ మోషేనే వాళ్ళకి దేవుడైపోయేటువంటి అవకాశం ఉంది. చాలా సంఘాల్లో మీరు చూసారా? ఒక సంఘం చాలా బాగా అభివృద్ధి చెందింది అంటే, ఆ సంఘ నాయకుడు దాదాపు ఆ సంఘ నాయకుడికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా మిగతా వాళ్ళు దేవుని తర్వాత దేవుడు నువ్వు అని చెప్పేస్తారు. ఆ తర్వాత నుంచి ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తి ఒకవేళ చనిపోతే ఆ సమాధి పుణ్యక్షేత్రం అయిపోతుంది. అట్లా అయినటువంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో. కాబట్టి మేబీ దేవుని మహిమను, లేదంటే దేవుడు క్రైస్తవులకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈజ్ ఎ సెంట్రల్ ఫిగర్. క్రీస్తే మనకు ప్రధానం. దేవుడే మనకి కేంద్రం. మన విశ్వాసానికి కేంద్రం దేవుడే. మనం చర్చికి వెళ్ళొచ్చు, చర్చ్ మినిస్ట్రీలో ఉండొచ్చు, లేదా ఒక పాస్టర్తో చాలా మంచి సంబంధం మనకు కలిగి ఉండొచ్చు. కానీ దట్ పాస్టర్, ఆ పాస్టరు లేదంటే ఆ బోధకుడు, ఆ దైవజనుడు నీకు దేవునికి మధ్యకు రావడానికి అవకాశం లేదు. నీకు దేవునికి మధ్య ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండకూడదు. నీకు దేవునికి మధ్య దేవుడు తనతో నీవు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయన నీకు అవకాశం ఇచ్చారు. కాబట్టి దెర్ ఇస్ నో వయా రూట్. ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితులు అయితే మనకు లేవు. గాడ్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ అండ్ టు మీ డైరెక్ట్లీ. దానికి సూచనగానే ఆయన చనిపోయినప్పుడు ఆ తెర నడిమికి మధ్యగా చిరిగింది అట. రైట్? వెనెవర్ యు వాంట్, వెరెవర్ యు వాంట్, యు కెన్ అప్రోచ్ the throne of grace. Brothers and sisters, దేవునితో నీకు డైరెక్ట్ సంబంధం ఉంది. ఇక్కడ మిఖాయేలు అనేటువంటి ప్రధాన దూత అపవాదితో వాదిస్తున్నప్పుడు అపవాదితో ఆయన చేసినటువంటి సంభాషణ గురించి మనం ఆలోచనకి నేర్చుకోవాలి. ఏమిటి అంటే, దూషించి తీర్పు తీర్చ తెగింపక అనేటువంటి పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దూషించి తీర్పు తీర్చ తెగింపక. ఇక్కడ చూడండి,
ద లార్డ్ రిబ్యూక్ యూ. ఇక్కడ చదువుతున్నాను 9వ వచనాన్ని. బట్ ఈవెన్ మైఖేల్, ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాను. బట్ ఈవెన్ మైఖేల్ వన్ one of the mightiest of the angels did not dare accuse Satan of blasphemy, but simply said, the Lord rebuke you. The Lord rebuke you. బ్రదర్స్, మీ మనసులోకి ఏమైనా జ్ఞాపకం వస్తుందా ఈ పదం చదువుతా ఉంటే? దేవుడు నిన్ను గద్దించుగాక, ప్రభువు నిన్ను గద్దించుగాక అని పలకటం. మనము చాలా చోట్ల ప్రార్థన చేసేటప్పుడు, ఎవరినైనా ప్రార్థన చేయమని అడిగినప్పుడు, సంఘాల్లో కానీ లేదా మీటింగ్స్లో కానీ, ఈ రోజున ప్రార్థన చేయటమే మనకు తెలియట్లేదు అనేటువంటి సత్యాన్ని మనం ఒప్పుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో ఒక మాదిరి ప్రార్థన నేర్పించారు. ఆ మాదిరి ప్రార్థన ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఇప్పుడు మాదిరి ప్రార్థన ఒకప్పుడు మెయిన్ లైన్ చర్చెస్లో, ఇప్పటికీ కూడా మెయిన్ లైన్ చర్చెస్లో తప్పనిసరిగా చెబుతారు. కానీ మాదిరి ప్రార్థన పలికేటువంటి మెయిన్ లైన్ చర్చ్ కానిటువంటి చర్చెస్ దాదాపు ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఎవరో చెప్పరు. ద లార్డ్స్ ప్రేయర్ అంటారు ఇంగ్లీష్లో, పరలోక ప్రార్థన. చెప్తారా? ఎవరికైనా వచ్చా పరలోక ప్రార్థన? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫాదర్ ఇన్ హెవెన్, హోలీ బి యువర్ నేమ్, యువర్ కింగ్డమ్ కమ్, అదేనా సార్? ఎగ్జాక్ట్ గా గుర్తులేదు అక్కడ, సారీ. ఎవరైనా తెలుగులో చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? నేను చెప్తాను బ్రదర్. చెప్పండి సిస్టర్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అపరాధములను మేము క్షమించినట్లుగా మా అపరాధములను మీరు మమ్ము శోధనకు తేక దుష్టుల నుంచి తప్పించండి. మరి ఈ ప్రార్థనలో ఎక్కడైనా మీరు సీరియస్గా ఆలోచించి చెప్పండి నాకు సమాధానం. ఈ ప్రార్థనలో ఎక్కడైనా ఇప్పుడే నీకు జరుగును గాక, లయం చేస్తున్నాం, కాల్ చేస్తున్నాం, సముద్రంలో కలిపేస్తున్నాం, కొండపైకి విసిరేస్తున్నాం, ఎక్కడన్నా ఉన్నాయా? లేదు. కాలు కిందేసి తొక్కేస్తున్నాం, కరోనాని పట్టుకుని కాలు కిందేసి తొక్కేస్తున్నాం. ఎక్కడన్నా అగ్నిలో కాల్చేస్తున్నాం, ఇప్పుడే అగ్నిని పంపించేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనలో ఈ పదాలు ఎక్కడా లేవే, ఆ భావన కూడా లేదే. ప్రార్థన చేయమని అడిగిన, ప్రసంగం చేయమని అడిగిన దానిలో సగభాగమేమో నీకు అది కలుగును గాక, ఇది కలుగును గాక, గాక 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 గాక, అన్ని గాకలు దేవుడు కూడా అనలేదేమో. అన్ని గాకలు అన్న తర్వాత మిగతా హాఫ్ పార్ట్ ఏంటంటే ఇంకా సాతాన్ను పట్టుకుని తిట్టడం, సాతాన్ను పట్టుకుని తిట్టడం, లేదంటే అగ్నితో కాల్చేయటం, లేదంటే నిప్పులతో కాల్చేయటం, ఇక నోటికి ఏదొస్తే ఏది అడ్డొస్తే అదే. ఇదంతా ఒక ఆవేశంతో, ఒక దాన్ని తెచ్చిపెట్టుకున్నటువంటి ఉద్రేకంతో, ఆ ఫోర్స్తో ఆ విధంగా చేస్తే ఆహా ఎంత బాగా ప్రార్థన చేశారు. అదే నెమ్మదిగా ప్రశాంతంగా ప్రార్థన చేస్తే అమ్మో అస్సలు ప్రార్థన చేయటం రాదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన చేయటం మనకు రాదు. అందుకే ప్రభువు మాదిరి ప్రార్థన నేర్పించారు. ఆ మాదిరి ప్రార్థనలో నుంచి
ఏ విధంగా ఆయన ప్రార్థన చేయమని చెబుతున్నారో మనం అర్థం చేసుకుని దానిని బట్టి ఆ మోడల్ ప్రేయర్ని బట్టి మనము ప్రేయర్ని సెట్ చేసుకోవాలి. ఆ ఉద్దేశం చేత మనకి మోడల్ ప్రేయర్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ మోడల్ ప్రేయర్‌లో ఎక్కడ కూడా అక్యూజింగ్ సేటన్ ఏమి కనిపించట్లేదే. కానీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మాట్లాడితే అక్యూజింగే. ఇక్కడ అపవాది కూడా దేవుడు తయారు చేసినటువంటి అంతకుముందు అపవాదిగా మారకముందు, పాపం చేయకముందు దేవుని సన్నిధిలో ఉండేటువంటి దేవదూతే. మిఖాయేలు దేవుని సన్నిధిలో ఉండేటువంటి దేవదూతే. మరి దేవుని సన్నిధిలో ఉండే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలే అపవాదిని తెగింపక లేదంటే గద్దించక ఎక్కడ కూడా ఒక బ్లాస్ఫమీ మాట్లాడలేదు. ఇదిగో మిఖాయేలు తనను తాను అపవాదికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిగతంగా కమ్ లెట్ us ఫైట్ అని అనలే. మీరు చాలా జాగ్రత్తగా చూస్తే హీ ఈస్ దేర్ ఆపోజిట్ టు సేటన్. అపవాదికి వ్యతిరేకంగా ఉన్నాడు మిఖాయేలు, కానీ అండర్ ది అథారిటీ ఆఫ్ ద లార్డ్, అండర్ ది అథారిటీ ఆఫ్ ద లార్డ్. అండ్ హీ డిడ్ నాట్ టేక్ ఇట్ పర్సనల్గా తీసేసుకోలే, లేదంటే తనను తాను అపోనెంట్గా ప్రకటించుకోలే. ఏమనుకుంటున్నావు, నేను ఎవరిని అనుకుంటున్నావు, దేవుని సన్నిధిలో ఉండేటువంటి దేవదూతను ఏమనుకుంటున్నావు అని అనలే, ప్రగల్భాలు పడకలా. ఏమన్నాడు తెలుసా? సింపుల్గా మిఖాయేలు సింపుల్, ఇక్కడ ఇంగ్లీష్లో చాలా చక్కగా రాశారు, ఇది చూద్దాం. బట్ ఈవెన్ మైకల్, one of the mightiest of the angels, did not dare accuse Satan of blasphemy, but simply said, and I said, but simply said, the Lord rebuke you. అది కూడా నేను అనుకోవటం, the Lord rebuke you అట్లా అనలే. దానికి వెనకాల నుంచి మ్యూజిక్ వేసి డబ ఏం లేదు, నో మ్యూజిక్. సింప్లీ ద లార్డ్ రిబ్యూక్ యూ, దేవుడు ప్రభువు నిన్ను గద్దించుగాక అని సింపుల్గా అని ఆయన తప్పుకున్నాడు అక్కడి నుంచి. ఫ్రెండ్స్, ప్రార్థన మొదలు పెడితే అసలు క్రైస్తవ్యం అంటేనే క్రీస్తుని పోలి నడుచుకోవటం, క్రీస్తుని మన జీవితంలో చూపించటం అనేటువంటిది మర్చిపోయి, అసలు క్రైస్తవ్యం అంటేనే ఇక అపవాదిని తిట్టుకోవటమే క్రైస్తవ్యం, అపవాదిని శపించటమే క్రైస్తవ్యం అన్నట్టుగా అయిపోయింది ఈరోజు. నా మాట మీకు అర్థమవుతుందా? మిఖాయేలే అపవాదిని ప్రభువు నిన్ను గద్దించుగాక అని సింపుల్గా అన్నారట. మరి మిఖాయేలే అన్నప్పుడు, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలే అన్నప్పుడు, నువ్వు నేను ఎంత? ఫ్రెండ్స్, నీ ప్రార్థనలో, నీ ప్రార్థన విన్నప్పుడు, ఆహా ఈవిడేనేమో అపవాదిని నేల కింద వేసి పురుగులాగా నలిపేస్తుందేమో అనిపిస్తుంది నీ ప్రార్థన, నా ప్రార్థన వింటే. ఏం నేర్చుకుందాం? ప్రార్థన చేయటం నేర్చుకుందాం. ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనలో దుష్టుని నుంచి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయటం నేర్పించారు. కానీ దుష్టునికి ఎదురుగుండా వెళ్ళి కమ్ నువ్వో నేను చూసుకుందాం అన్నట్లుగా ప్రార్థన చేయటం నేర్పించలా. ఈ రోజున క్రైస్తవ్యం అట్లాగే కనిపిస్తూ ఉంది. ఈ రోజున క్రైస్తవ్యం అలాగే కనిపిస్తూ ఉంది. వారు చేసే ప్రార్థనలు చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు. అయ్యగారు ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు, ఓహో ఇట్లా అనుకుంటా ప్రార్థన చేసేది, మనం ఇట్లా చేయాలనుకుంటా, అపవాదిని ఇన్నిసార్లు తిట్టాలనుకుంటా, ఇంత అగ్నిని పంపించాలనుకుంటా. ఒకప్పుడు కైకలూరు ప్రాంతంలో నేను ఉన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నారేమో మరి నాకు తెలియదు. ఆయన పేరు ఇమ్మాన్యుయల్ గారు. ఆయన
ఏమని చేసేవాడంటే ఆయన దగ్గరికి జనాలు వస్తూ ఉండేవాళ్ళు ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో నేను అగ్నిని పంపిస్తున్నాను అనేవాడు. నేను అప్పటికి 10th క్లాస్. ఓహో! అగ్నిని పంపించటం ఏంటా అని ఆలోచించేవాడిని. ఈయన ఎట్లా పంపిస్తాడు అగ్నిని? ఈయన ముట్టుకుంటే అవతల వాళ్ళు ఎట్లా కాలిపోతారు? సీ దీస్ ఆర్ ఆల్ మ్యానిపులేటింగ్. మనకి దేవుడు ఏ విధంగా బ్రతకమన్నాడో, ఏ విధంగా ప్రార్థన చేయమన్నాడో, క్రైస్తవ్యం అంటే ఏమిటో, మన దేవుడు అంటే ఏమిటో మనకే క్లారిటీ లేదు. క్లారిటీ లేదు. వెన్ వీ డోంట్ హ్యావ్ క్లారిటీ, మన ఇష్టం వచ్చినట్లు మనం అనుకున్నదే కరెక్ట్ అని అనుకుంటాం. ఫ్రెండ్స్, అపవాదిని గద్దించడానికి మిఖాయేలే, ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలే, ఆయన తెగించలేదు. తెగించకుండా ఆ పనిని, తీర్పు తెగించకుండా ఆ పనిని హీ లెఫ్ట్ ఫర్ ద లార్డ్, దేవునికి అప్పగించారు. అపవాదిని దేవునికి అప్పగిద్దాం. అపవాది క్రియలను దేవునికి అప్పగిద్దాం. ఆయన క్రియలను లయం చేసేటువంటిది దేవుడు. దేవుడు మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు ఆయన. నువ్వు కాదు, నేను కాదు. అపవాదిని జయించేది ఆయనే. నువ్వు కాదు, నేను కాదు. అపవాది పనిని దేవునికి విడిచిపెడదాం. మన పనిని మనం చేద్దాం. మనం దేవుని పనిని చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చేయగలుగుతామా? మన పనిని మనం చేద్దాం. ఏమిటా మన పని? వాక్యానుసారంగా బ్రతకటం, మన నోటి మాటను సరిచేసుకోవటం, మన బ్రతుకులో క్రీస్తు ప్రభువుని చూపించటం, విశ్వాసంతో బ్రతకటం, అన్న వాళ్ళని అనకుండా ప్రేమతో, ఒకవేళ ఎవరైనా ఏదన్నా అంటే దానిని తీసుకోవటం, తిరిగి వారిని అనకుండా వారిని ప్రేమింపగలగటం. ఈ ఒక్క పని చేయగలుగుతామా? నువ్వు నన్నంటే నేను ఎందుకు ఊరుకోవాలి? నువ్వు నన్ను అంటావా, నేనెందుకు ఊరుకోవాలి అని తిరిగి అనకుండా ఎంతమంది ఉండగలుగుతున్నాం? మొన్న అన్న వారిని, వారి కోసం, వారిని ప్రేమిస్తూ వారి కోసం ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాం? ఇది కదా దేవుడు మన నుంచి ఆశించింది. ఆయన ఆశించినట్లుగా మనం జీవిస్తూ ఉంటే, అపవాది ఎప్పుడూ కూడా దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులకు వ్యతిరేకమే. దానిలో డౌట్ ఏమీ లేదు. నీకు నాకు వ్యతిరేకమే. నిన్ను నన్ను పాడు చేయాలనే తన పన్నాగమే. అందులో ఏ సందేహం లేదు. అయితే నీ పైన తనకు అధికారం ఏమాత్రం లేదు. ఎందుకని? You are purchased by the holy blood of Christ, and you are sealed by the Holy Spirit of God, and He owns you. You belong to Him. ఆయన సంపద మీద అపవాదికి అధికారం ఎక్కడ ఉంటుంది? కానీ అపవాది మనలను పాడు చేయడానికి తన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంటాడు. దిస్ ఈస్ ద స్పిరిచువల్ వార్ఫేర్. అయితే మన తరపున పోరాడేది మన దేవుడు, మనలను కాపాడేది మన దేవుడు. లెట్ us not take God's place, brothers and sisters. అపవాదిని గద్దించి అపవాదిని జయించేటువంటి క్రీస్తుకు విడిచిపెడదాం. మన పనిని మనం చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. Q&A తీసుకుందామా అన్న? ఆర్ I think you are also not well, but if anyone has
వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దెన్ విల్ టేక్ ఓకే 1 అన్న. ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు క్వశ్చన్ మాత్రం అడగండి. డోంట్ ఎక్స్‌ప్లెయిన్ చేయొద్దు. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ టైం అయిపోతుంది. సో, మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదు. మీరు క్వశ్చన్ స్ట్రెయిట్‌గా అడిగేయండి. అన్న ఆన్సర్ చేస్తారు. విల్ టేక్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్న. ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు ప్లీజ్ అన్‌మ్యూట్ చేసుకొని అడగండి. డిస్ప్యూటింగ్ అబౌట్ ద బాడీ ఆఫ్ మోసెస్ యా అదొక్కటి. సి యాక్చువల్లీ డిస్ప్యూటింగ్ ఆఫ్ బాడీ ఆఫ్ మోసెస్ గురించి మనకి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ మన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. అయితే ఇది జ్యూస్ అంటే మనం యూదా పత్రిక అంతా చూస్తే కూడా ఆయన ఒక జూయిష్ కల్చర్‌ని, లేదంటే జూయిష్ బిలీఫ్స్‌ని, జూయిష్ యొక్క అందుకనే నేను ఈ రోజున మిమ్మల్ని మాట్లాడుతూ కూడా ఆ 3 అనేటువంటిది ఎక్కడెక్కడన్నా ఉందా అనేటువంటిది అబ్జర్వ్ చేయమని కూడా చెప్పిన కారణం అదే. సో, జూయిష్‌ని దృష్టిలో పెట్టుకొని రాసినట్లుగా, లేదంటే జూయిష్ ట్రెడిషన్స్ మీద ఈయనకు చాలా మంచి అవగాహన ఉన్నట్లుగా ఈ యొక్క రచయితకు మనకు అర్థమవుతా ఉంది. అందుచేత ఆయన ఓల్డ్ టెస్టమెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆయన మాట్లాడారు. అలాగే ఆహ్, ఒక జూయిష్ ట్రెడిషన్‌లో వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో, ఈ ఈ పరలోక సంబంధమైనటువంటి దేవదూతల గురించిన వారికి ఉండినటువంటి ఆలోచనలేమిటో, వాటి గురించి మాట్లాడారు. అలాగే అప్పటికే ప్రాచుర్యంలోనో, లేకపోతే కొంతమందికి అవైలబుల్‌గానో ఉండినటువంటి ఈ జ్ఞాన గ్రంథాలు అంటే కాననైజ్ చేయబడనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నావో, వాటిలో నుంచి ఉండినటువంటి కొన్ని విషయాలను కూడా ఈయన ప్రస్తావించినట్లుగా. ఎందుకంటే దట్ ఈస్ దేర్ వారి యొక్క ప్రాచుర్యంలో, లేదంటే వారి యొక్క గమనికలో ఆహ్, అవి ఉండి ఉంటాయి. ఉండి ఉండడానికి చాలా అవకాశం ఉంది. అందుచేత వారిని అడ్రెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి, వాటిని వాడుకొని వారితో మాట్లాడినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సో, మనకి మన యొక్క 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో ఈ క్లారిటీ ఆయన మరణం గురించినటువంటి విషయం ఇచ్చారు గానీ, దాని తర్వాత డిస్ప్యూట్ గురించినటువంటి విషయం మనకు డిట్రోనమీలో మనకు కనిపించదు. హౌఎవర్ ఒక ఎక్స్‌ట్రా బిబ్లికల్ ఇన్ఫర్మేషన్ గనక మనం తీసుకుంటే దేర్ వాస్ ఎ డిస్ప్యూట్. ప్రాబబ్లీ ఇదంతా గూడా బైబిల్ పండితులు ఈ విధంగా జరిగి ఉండొచ్చు అని మాత్రం ఊహించిందే. ఏమిటి అదంటే ఆహ్, ఇప్పుడు మోషే యొక్క శరీరాన్ని తీసుకొని ఆహ్, తన ఇష్టం వచ్చినట్టు చేసేసి చేయాలి. ఎందుకు అంటే అక్కడ మోషే శరీరం ఆ విధంగా అయిపోవడానికి మోషేకి అటువంటి శాస్తి జరగాలి. కారణం ఏంటంటే మోషే నరహత్య చేశాడు. కాబట్టి ఇటువంటి శాస్తి జరగాలి అనేటువంటిది ఆహ్, అపవాది యొక్క వాదన కావచ్చు అనేటువంటి ఒక వాదన ఉంది. రెండవది ఆహ్, ఇశ్రాయేలీయులు లేదంటే ఈ జూయిష్ కల్చర్‌లో ఉండినటువంటి వీళ్ళందరినీ కూడా అప్పుడు ఈ మోషే నాయకత్వం నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా మోషే నాయకుడు కాబట్టి వారికి ప్రధానంగా కనపడింది మోషేనే. వాళ్ళు కూడా మోషే నువ్వు మాతో మాట్లాడు. దేవుడు మాట్లాడితే మేము చచ్చిపోతాం. కాబట్టి మోషే ఎలా కనిపిస్తున్నాడు అంటే వారికి ఒక ప్రవక్త, నడిపించినటువంటి నాయకుడు. అందుకనే ఇప్పటికి కూడా మోషే అంటే హీస్ ఎ టాల్ ఫిగర్. కాబట్టి అటువంటి ఆయన బాడీని గనక తీసుకొని వచ్చి వాళ్ళకి ప్రెజెంట్ జేస్తే, లేదంటే వారి మధ్యన ఉంచితే, వారి యొక్క చూపు, వారి దృష్టంతా కూడా ఆ మోషే యొక్క సమాధి వైపుకి వెళ్ళిపోతుంది. దేవుని వైపుకి వాళ్ళు వెళ్ళరు అనేటువంటిది కూడా ఒక ఆలోచన, అపవాది యొక్క ఆలోచన అన్నట్టుగా మరొక వాదన కూడా ఉంది. సో, ప్రాబబ్లీ దోస్ కుడ్ బి ఆర్ మనకు తెలియనటువంటి రీజన్స్ మరేమైనా కూడా కావచ్చు. So let us ఆ! not go into those things because that is not there. However, we take what is very important that the writer wanted to tell us
ఏం చెప్తున్నాడంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా అపవాదిని గద్దెంప దిగింపక దేవునికి ఆ పని అప్పగించాడు. కాబట్టి ఈ పని దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, లెట్ అస్ నాట్ టేక్ గాడ్స్ ప్లేస్. ఫ్రెండ్స్, లెట్ మీ టెల్ యూ, టేకింగ్ దిస్ ఆపర్చునిటీ, ఈ రోజున దేవుని స్థానాన్ని తీసుకుంటూ దేవునికి చెందవలసినటువంటి మహిమను దొంగిలిస్తూ వారే దేవుళ్ళుగా, వారు ఆ మాట చెప్పకపోవచ్చు, వారే దేవుళ్ళుగా ప్రజలు భావించేటట్లుగా, ప్రజలు వారిని అనుసరించేటట్లుగా చేస్తున్నటువంటి బోధకులు, పరిచర్యలు, కోకొల్లలు. సో లెట్ us restrain from those kind of things. Thank you. ఆర్కేంజల్ మైకెల్ గురించి చెప్పారు. ఈ మైకెల్ అనే దేవదూత ప్రధాన దేవదూత అని ఉంది. సో ఇక్కడ యూదాలో కాకుండా ఇంకేదైనా పత్రికలో ఆయన ప్రస్తావన ఉందా? ఈ దాదాపు నాకు గుర్తున్నంత వరకు ఒక 3 చోట్ల ఉన్నట్లుగా అనుకుంటా ఉన్నాను. బట్ ఐ కెన్ గివ్ యూ ద రిఫరెన్సెస్, సంజు. ద అదర్ ప్లేస్ దట్ యూ కెన్ ఫైండ్ హిమ్ ఈజ్ ఇన్ డానియల్. Yeah, I'll send you the references after this. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ఓకే అన్న, క్వశ్చన్స్ ఉన్నట్లేవు. ప్లీజ్ ప్రే అండ్ క్లోజ్ అన్న. Okay. Oh, Heavenly Father, thank you, Lord, for this wonderful time that you have given to us, Lord. Thank you, Lord, for this wonderful opportunity to go through your word. Thank you, Lord, for speaking to us through your word. నాయన, విశ్వాసులుగా మేము ఏం చేయాలో మా బాధ్యతలు జ్ఞాపకం చేశారు. మీ పనిని మీకు విడిచిపెట్టి మేము చేయవలసిన పనిని మేము చేయాలి అనేటువంటి సత్యాన్ని మీరు మాకు బోధించారు. నాయన, విశ్వాసిగా మేము పాపంలో పడకుండా మమ్మల్ని మేము ఏ విధంగా భద్రం చేసుకోవాలి మీరు మాతో మాట్లాడారు. మాకు సహాయం చేయండి నాయన. వీఆర్ ఆల్ ఫెయిలింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మిమ్మల్ని చూపించేటువంటి విషయంలో మేము ఫెయిల్ అవుతూనే ఉన్నాం నాయన. సహాయం చేయండి. మీ సారూప్యంలోనికి మేము మార్చబడటంలో, మీ వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన వారమై మమ్మల్ని మేము సరి చేసుకుంటూ మీ రూపులోకి మార్పు చెందేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించండి నాయన. మరి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఈ మాటల్లో మీరు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవా, మా హృదయ అంతరంగాలను మీరు ఎరిగి ఉన్నారు. మీకు దాచగలిగినది ఏమున్నది? మీ గుణలక్షణాలను బట్టి మేము మిమ్మల్ని క్లియర్గా అర్థం చేసుకుంటే తద్వారా మా ప్రవర్తనలో మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. దేవా, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి, లేదా మిమ్మల్ని మీ గుణలక్షణాలలో మా దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మేము అర్థం చేసుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మీరు మాకు చెప్పాలి. మీ గురించి మీరు మాకు చెప్పకపోతే మాకు ఎలా అర్థం అవుతుంది? మిమ్మల్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం మాకెక్కడిది? జ్ఞానానికే ఆధారభూతుడు మీరు. మీరిస్తే తప్ప మేము తెలుసుకోలేము నాయన. మాకు సహాయం చేయండి. మీ గుణలక్షణాలు తెలిస్తే మీరు ఎలా స్పందిస్తారో మాకు అర్థం అవుతుంది. మీ గుణలక్షణాలు తెలిస్తే మేము ఎలా స్పందించాలో, ఎలా బ్రతకాలో మాకు అర్థం అవుతుంది. ఈ విషయంలో మీరు మాకు సహాయం చేయమని, స్క్రిప్చర్స్ని క్షుణ్ణంగా కోర్ లెవెల్లో అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ పరిచర్యలు దీవించండి. బిడ్డలు వారికి ఉండినటువంటి ప్రతి అవసరతను మీరు దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి. అనారోగ్యంతో ఉన్న తమ్ముడిని మీరు ముట్టి స్వస్థపరచండి. మమ్మల్ని అందరినీ మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ టైం. నెక్స్ట్ మండే మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను మీటింగ్ ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ.